హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాళ మా దగ్గర మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి. వెదర్ ఇలా ఉంది, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తుండగా మా హస్బెండ్ ఎగ్తో ఏమైనా ప్రిపేర్ చేసి స్పైసీగా అని అన్నారు. సో నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశానండి ఇవాళ. ఇందులో నేను తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న మెంతంను కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ మెంతం టమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ ఇందులోకి సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్, ఇంకా అండ్ ఇందులోకి నేను చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి షుగర్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే దీనివల్ల టమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని కొద్దిగా ఘాట్లు పెట్టుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవడమే. అప్పుడు ఈ యొక్క టమాటో ఫ్లేవర్ అనేది బాయిల్డ్ ఎగ్స్లోకి వెళ్తుంది. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని టొమాటో గ్రేవీ థిక్గా అయ్యే వరకు వెయిట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. వెదర్కి తగ్గట్టుగా హెల్త్ని కాపాడుకోవడానికి మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.